హాయ్ అన్న. అక్క, జగన్ గారి ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది కదా. సో ఈ ప్రభుత్వం ఎలా ఉంది? గతంలో చంద్రబాబు గారు వచ్చారు, ఆయన ఎలా చేశాడు? ఈ ప్రభుత్వం పర్లేదన్న, కొంచెం లేడీస్కి అయినా పథకాలైనా ముసలాళ్ళకైనా పేదవాళ్ళకి అందరికి కొంచెం బాగానే ఉంది. ముఖ్యంగా లేడీస్ కి ఎక్కువ పథకాలు పెట్టారని అంటున్నారు కదా. అవును. మరి అవి పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయా లేదంటే ఎక్కువగా ఇస్తున్నారంట? మరీ పేదల కంటే ఉపయోగకరంగానే ఉన్నాయన్న. మరీ ఉన్నోళ్ళ కంటే కొంచెం సోమరిపోతులు అని అంటారు. ఇంకా మాలాంటి వాళ్ళకైతే బాగానే ఉంది. సో ప్రభుత్వం పథకాలు ఇవ్వడం బాగానే ఉంది. వాలంటీర్ సిస్టమ్ ఎలా ఉంది? సూపర్గా ఉందన్న. వాలంటీర్లు బాగాలేదంటున్నారు కదా. మరి లేదు అన్న, గడప గడపకి వచ్చి ఏదైనా కానీ ఒక రేషన్ షాప్కి వెళ్ళాలంటే క్యూలో నిలబడి ఎండకి వెండిపోయి ఆకలి దప్పులతో అలమర్చించి మేము రేషన్ తీసుకొని వెళ్ళాలన్నా. ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇస్తున్నందుకు జనానికి చాలా థ్యాంక్స్ అన్న. 5,000 బండి వస్తుంది దండగా అంటారన్న. ఇప్పుడు నాలో ఉన్న మాట వేరే వాళ్ళల్లో ఉండదు కదా. చంద్రబాబు గారు అంటారు కానీ నా మనసు ఉన్నట్టు ఇంకొకరిది ఉండదు కదా. చాలా బాగుందన్న మాకైతే. సూపర్. మళ్ళీ ఓకే, నమస్కారం. మామగారండి, జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా ఉన్నాయండి? బాగుండవు నాయన. మాకు 18 సంవత్సరాలకు పడతాయి. మా ఇంట్లోనికి పింఛన్ వస్తుంది అంతే, ఇంకేం రావు మాకు. పడుతున్నాయి. పింఛన్ మా ఇంట్లోనికే వస్తుంది. ఇప్పుడు ఈ మహిళలకి 18,000 ఎందుకు? 45 సంవత్సరాలది 18,000 ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి పనులు చేసుకుంటారుగా అని అంటున్నాడు అపోజిషన్. మేము పనులు చేసుకోలేను ఆయన, నాకు కాలు బాగలేదు. ఇప్పుడు ఏం పనికి పోలేను. కయ్యగాలగా లేదు మాకు అసలు. ఉండే వాళ్ళందరికి ఉపయోగకరంగానే ఉంది ప్రభుత్వం. నాకేం కయ్యగాలగా లేదు. ఓకే. సో మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు. మీకు వాళ్ళు కావాలా లేదంటే జగన్ గారు గెలిస్తే ఇంకా మంచి చేస్తారనుకుంటున్నారా? ఎవరో నాయన వాళ్ళ ఇష్టం కదా. నాకు తెలియదు. ఎవరు బాగా చేశారమ్మా గతంలో? బాబు గారు చేశారా లేదంటే జగన్ గారు చేశారా? జగనే చేయనాడు అప్పుడు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద జగనే గారు చేశాను. ఆయన బాగా చేశాడు. చిన్న పథకాలు అన్ని ఇక్కడ వాళ్ళ ఇంట్లో బాగున్నాయి, ఉపయోగకరంగా ఉన్నాయి. పెట్టినందుకు మీకు ప్రతిదీ చెప్తున్నారా? చెప్తున్నారు. మరి గెలిపించుకుంటారా జగన్ గారు? నమస్కారం తాతగారండి. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉన్నది. బ్రహ్మాండంగా మాకు అనుకున్నట్టు మొత్తం జరిపినట్టు. మాకు అటు చేయడం కరెక్ట్ కాదు, పథకాలు ఇవ్వద్దు, దౌర్జన్యం చేస్తున్నాడు ప్రజల మీద చంద్రబాబు గారు అంటున్నాడు. అది తెలుసు, మాకు కూడా తెలుసు. మాకు మామూలు గురించి జగన్మోహన్ రెడ్డి మాకేమో లక్షణంగా చేసిన బియ్యం కానీ, అమ్మఒడి కానీ, పిల్లకాయలకు కానీ, పింఛను కానీ మొత్తం చేసినాడు. ఆయన చేయని పని లేదు. ఆ మహానుభావుడు దండం పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఒకటైపోయారు. ఇద్దరు జగన్ గారిని ఓడిస్తా అంటున్నారు. మరి ఎంతవరకు గెలవగలడు అంటారు? జగన్ ఒక్కడే కదా. అప్పుడు మీద కొద్ది తగ్గితే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. పడతాడంట. గెలిపించుకుంటావా? మరి ఎంతకంటే డబ్బులు పథకాలు ఇస్తా నన్ను గెలిపియండి అంటున్నాడు. ఎవరా ఆయన మీకు రుణమాఫీ అన్నాడా? రుణమాఫీ దోసలేదా? బంగారు అన్నాడు. బంగారు పెట్టినోళ్ళు ఆ బంగారు పెట్టినోళ్ళు నెత్తిని నోటు కుట్టుకున్నారు. ఇంకా తోసిలేదు, పట్టలేదని. ఏమిలా మాకు అనుకున్నట్టు వాళ్ళ ఆయన మీద కూడా బ్రహ్మాండంగా చేసినాడు. ఆయన గురించి మాకు ఇది 100 కడపది. ఒక 5 ఇళ్ళు 6 ఇళ్ళు దెబ్బతాయి కథ. మొత్తం మొత్తం ఆయన గురించి జగన్ గురించి ఎవడు చెప్పాల్సిన పడి ఆడ మనిషిని కానీ మగ మనిషి ఎవరు అది లెక్క మొక్కున్నా. నా డబ్బుతో పోయినా మొక్కున్నావు. దేనికి? జగన్ గెలిస్తే గెలవాలని. ఏ మెట్లు? తిరుమల మెట్లు. తిరుమల మెట్లు ఎక్కావు. జగన్ గారు గెలవాలని. అభిమానం ఉండదని. వాళ్ళ నాయన అభిమానం, వాళ్ళ నాయన చేసిన అభిమానం ఉండాలి. మాకు సిమెంట్ రోడ్లు మా సహాయం చేయాల్సింది. నీళ్ళ ట్యాంకి, సైడ్ కాలువలో ఏదైనా నీటి ఆధార వసతి అవి చూపి మన చాలు.
మేము ముక్కాలు భాగం మరి జగన్ ఆయన్నేమో ప్రజల మీద దోచుకుంటున్నాడని, ప్రజల సొమ్ము ఎవడు తినలా ఎవడు తినలా ఆయన ఎడ చేసుకుంటాడు, ఎడ పోతున్నాడు ఆడ చేసుకుంటున్నాడు. పింఛన్ ఇచ్చా, వాలంటీర్లు ఇంటింటికి బియ్యం ఇచ్చా, ఇంటికి వచ్చా. అప్పుడు కవర్ ఎత్తుకొని ఆడకు పోతున్నా తెచ్చుకునేది కదా, గోతం ఎత్తుకొని. మీకు ఇదే బాగుంది, బాగుంది, ఇంటింటికి ఇయడం తిరగడం బాగుంది. మరి రాబోయే ఎన్నికల్లో జగన్ గారి కాదు సీటు కాదు కదా, ఆయన పార్టీ కూడా లేకుండా చేస్తామని అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటారు ఎదురు పార్టీ అనుకుంటూ ఉండరు. ఇప్పుడు నువ్వు నాకు కాదు, నేనేమంటావా ఆయనకి సంబంధం లేదంటాం. నువ్వేమంటావు నాన్న, నాకు సంబంధం లేదు. భగవంతుడు ఆయనే గెలిపిస్తాడు పో.